Yeah, good evening, all of you. Screen visible, Amma. Let me confirm. Screen కనబడుతుందా? క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. Done, guys. లాస్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్నటి క్లాస్ లో ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. ఎనీ డౌట్స్? క్లియరా? నో సార్. రిమైనింగ్ వాళ్ళమా ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగచ్చండి. క్లియర్? ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ హాస్పిటల్ కానీ, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ అండ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే సెషన్స్ లో టాలీ ప్రైమ్ 7.0లో మనం ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. అసలు ఏంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఎక్కడైనా కూడా మనం ఒక ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం అనుకోండి. ఒక ఫైనాన్స్ కంపెనీలో మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక సంస్థ. దీన్ని స్టార్ట్ చేయాలంటే లోకేష్ ఇన్ఫోటెక్కి మనీ కావాలి, అంటే క్యాపిటల్ కావాలి. అప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. దివ్య క్యాపిటల్, కైలాస్ క్యాపిటల్. వారు తన ఓన్ బిజినెస్ కి డబ్బులు ఇవ్వడం కోసం ఒకరేమో 5% ఇంట్రెస్ట్ కి ఇస్తారు, మరొకరేమో 10% ఇంట్రెస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. దివ్య క్యాపిటల్ ఆర్ కైలాస్ క్యాపిటల్ ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? లైక్ దివ్య కానీ కైలాస్ కానీ ఇద్దరు వ్యక్తులు తన ఓన్ బిజినెస్ అంటే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఒక సంస్థలో ఒక ఫైనాన్షియర్ 1/4 స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. అంటే మధ్యలో 12 మంత్స్ ఉంటుంది. ఈ మధ్యలో 12 మంత్స్ వారు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం, విత్డ్రా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు 12 మంత్స్ లో అమౌంట్ యాడ్ చేయడం తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. సో మనకి ఇక్కడ 365 డేస్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, 30 డేస్ పర్ మంత్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరికైనా అమౌంట్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని మనం తీసుకోకుండా ఉంటామా? లేదు కదా. కంపల్సరిగా 365 డేస్ కి మనము క్యాలిక్యులేషన్ చేస్తాం. కంపల్సరీగా 365 డేస్ కి మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. దాని ప్రకారంగా మనకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. వీటిలో సమ్ టైమ్స్ మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఈ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలనేది టుడే సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్పందన ఫైనాన్స్ కంపెనీ, ఇక్కడ కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్, ఒకరేమో 5%, ఒకరేమో 10%. అలా 12 మంత్స్ చేయంగా ఇంట్రెస్ట్ ఎవరికి ఎంత పే చేయాలి బిజినెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తాం. స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఓకే. ఏప్రిల్ 22 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, డైరెక్ట్ గా సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ ప్రాబ్లం లో బిల్ వైజ్ అవసరం లేదు. తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ నో పెట్టేయండి. మిగతా ఆప్షన్స్ మనకు వస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే.
సో ఇప్పుడు కావాలంటే చూసుకోవచ్చు. గ్రూప్స్, లెడ్జెస్, ఓచర్ టైప్స్. క్రియేట్ లెడ్జర్స్. కైలాస్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఎప్పుడైతే F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వేసి పెడతామో ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వేసి వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి 5%. ఇక్కడ చూడండి, ప్రతి మంత్ 30 డేసా లేదంటే 365 డేసా, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్ అని మనం ఇక్కడ 365 డేస్ ఇయర్ తీసుకో. ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్. ఇలా వీళ్ళిద్దరికి మాత్రమే మనం వేసి పెట్టుకోవాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. డేట్లు మ్యాండేటరీగా మార్చుకోవాలి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్. 1/4. కైలాస్ క్యాపిటల్ 8 lakhs. క్యాష్. నెక్స్ట్ 1/5. కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 3 lakhs. ఆడికి 11 lakhs. నెక్స్ట్ 1/6. దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. నెక్స్ట్ 1/6. కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. విత్డ్రా అంటే పేమెంట్. టూ ల్యాక్స్ అంటే అక్కడికి 11 lakhs నుంచి 2 lakhs తగ్గిపోయింది చూడండి, అక్కడ 9 lakhs. నెక్స్ట్ 1/7. దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 1/8. దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ పేమెంట్. నెక్స్ట్ 2/8. కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. టూ 9. దివ్య యాడ్స్ క్యాపిటల్ 6 lakhs. $110. కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. $111. దివ్య యాడ్స్ క్యాపిటల్.
112. Divya withdraw from company. 2 lakhs. Two lakhs. Next 31 3. Okay. Next 1 1. Cash. Next receipt. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తుంది. మనం చేసేదాన్ని చూడాలంటే డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసినప్పుడు అన్నీ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్బోర్డ్స్ ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనం చూడొచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లెడ్జర్ కైలాస్ క్యాపిటల్ 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఈ విధంగా పేయబుల్స్ అంటే మనం పే చేసేది, రిసీవబుల్స్ అంటే మనకు వచ్చేది. ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో పేమెంట్ లో 6 ఉన్నాయి. గ్రూప్స్ లెడ్జర్స్ వోచర్ టైప్స్ కరెన్సీస్. క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? టెల్ మీ వన్స్. ప్రసాద్, సుధాకర్. No, sir. క్లియర్? No, sir. యా. సో టుడేతో మనకి No, sir. No, sir. జనరల్ లైక్ సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి టుడేతో. ఓకే. సో టుమారో నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకే. మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. టాలీ ఫ్రమ్ 7.0లో టెక్నికల్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకు టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. ఓకే. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గగన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ క్రియేట్ చేశాం. దీనికి పాస్వర్డ్ సెట్ చేసాం. ఈ గగన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి షో అవ్వదు.
స్టార్స్ రూపంలో కనబడుతుంది. దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. వన్స్ ఒకసారి సెటప్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయలేము. కావాలంటే పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ని కావాలంటే చేంజ్ చేయొచ్చు. సో దీనే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. సెకండ్ వన్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కంపెనీ పేరు వచ్చేసి శైలజ సొల్యూషన్స్. పాస్వర్డ్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు సెటప్ చేస్తుంది. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 ఈ శైలజ సొల్యూషన్స్ అనే కంపెనీ సో అవుతుంది. అంటే కనబడదు. సెటప్ చేసిన తర్వాత వద్దు అనుకుంటే పాస్వర్డ్ని రిమూవ్ చేయొచ్చు. పాస్వర్డ్ని రిమూవ్ కూడా చేయొచ్చు. దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటారు. ఓకే, ఎందుకంటే మన అకౌంట్స్ హైడింగ్ లో ఉండాలి, ఎవరు చూడకూడదు, మన బిజినెస్ ప్రాఫిట్ లాస్ ఎవరు చూడకూడదు అనుకుంటే ఈ పని చేస్తారు. యాక్సెస్. ఓకే, చూద్దాం. క్రియేట్ కంపెనీ. కంపెనీ పేరేంటి ఇక్కడ? గగన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఫీచర్స్ కావాలనుకున్నా, అంటే ఎనేబుల్ కావాలన్నా డిజేబుల్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా. రైట్ సైడ్ లో F12 వెళ్తాం. ఇక్కడ యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఇవి రెండు నో పెట్టామనుకో అవి రెండు హైలైట్ అవ్వవు. అదే ఎస్ పెడితేనే మాత్రమే బయటికి వస్తాయి, లేకపోతే రావు. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. వాళ్ళు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు, ఒక్కసారి పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని మళ్ళీ యాక్సెస్ తీసుకురాలేమో అనేసి. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేస్తారా, డైరెక్ట్ గా F11 కి వెళ్ళదు, మధ్యలో పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూసారా, మధ్యలో పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ అవసరం లేదు, ఎంటర్ ఇచ్చేయండి. ఓకే, గగన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేసుకున్నాం. ఈ రోజు అంతా వర్క్ చేసావు, రేపు వచ్చి ఇదే కంపెనీ మళ్ళీ ఓపెన్ చేయాలను. బట్ ఈ కంపెనీ కంటికి కనబడుతుందా లేదా? రైట్ సైడ్ F3 ఇవ్వండి. నెంబర్ చూడండి, 1000225. ఈ నెంబర్ గుర్తు పెట్టుకుంటేనే ఇది పలానా కంపెనీ అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఇదే టాలీ వాల్ట్ పాస్వర్డ్ 10 క్రియేట్ చేసావనుకో, ఆ 10 కంటికి కనిపించవు, ఏ కంపెనీ ఏదనేది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతావు. క్లోజ్ చేస్తాను చూడండి, షట్. సో ఇక్కడ చూసారా, స్టార్లు వచ్చాయి 1000225. అదే ఇలాంటి కంపెనీలో 10 చేసామనుకో, ఏ నెంబర్ ఏ కంపెనీ అని ఎలా తెలుస్తుంది? కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాంటప్పుడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఇది పలానా కంపెనీ అని. ఇక్కడ నేను గగన్ అని టైప్ చేస్తున్నాను. ఎక్కడ కనబడుతుందా గగన్ అని? ఎక్కడెక్కడ కంటికి కనిపించలా. జీ, ఇక్కడ స్టార్ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. 1 2 3. సార్ నేను పాస్వర్డ్ మారుస్తున్నాను. కంపెనీ టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3.
న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 1 2 3 4 5 alter the tally world password. Yes. Do you want to create a copy? No. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవ్వదు. ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయి కావాలంటే 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అయింది. 1 2 3 ఇస్తే ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ చేంజ్ చేసాం. పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసాం. ఓకే, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఓకే, సెకండ్ పాస్వర్డ్ శైలజ సొల్యూషన్స్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. యాక్సెప్ట్ ఆర్ నో. డైరెక్ట్ గా F11 కి రాలేదు, ఈ బాక్స్ రాలేదు, మధ్యలో పాస్వర్డ్ అడిగాయి. కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నాం, క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. దీని నెంబర్ ఎంత? 10026. ఇది ఎందుకంటే కంటికి కనపడుతుంది, నువ్వు టైప్ చేయి కావాలంటే. టైప్ చేసావనుకో శైలజ సొల్యూషన్స్ అని కనబడుతుంది. ఓపెన్ టాలీ 1 2 3. ఓకే, సో పాస్వర్డ్ వద్దు అనుకున్నావు, రిమూవ్ చేయాలనుకుంటున్నావు, కంపెనీ ఆల్టర్ నో పెట్టేయండి, ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేయండి 1 2 3, క్లోజ్ చేయండి. ఇంకా పాస్వర్డ్ రిమూవ్ అయ్యండి. ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసి ఆన్ చేయండి, పాస్వర్డ్ ఉండదు. చూసారా, ఇలా దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటాం. దీన్ని మనం కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్. క్లియరా? ఎనీవన్ డౌట్ ఉన్నాయండి? ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. No. క్లియరా?